హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ ఒక పథకం ప్రకారం ఈ మూవీ 2 అవర్స్ 11 మినిట్స్‌తో సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక సైకోపాత్ గాడు హత్యలు చేస్తూ ఉంటాడు. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? దానికి మన హీరోకి ఏం సంబంధం అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్‌గా ఉండి సెకండ్ హాఫ్ పర్లేదు గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో గైస్. ఒక సీన్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తది. అందువల్ల చూడకూడదు. మూవీలో మీకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బోర్ కొడుతుంది గైస్. కాకపోతే ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయనే మిమ్మల్ని కొంచెం ఎంగేజ్ చేస్తాడు. ఆయన క్యారెక్టర్ కొంచెం బావుంటుంది గైస్. కొంచెం ఫన్‌గా ఉంటుంది. ఆ పోలీస్ లేపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం వరస్టే అని చెప్పాలి. అండ్ మూవీలో చేసిన ఇన్వెస్టిగేషన్ అయితే చాలా బాగా చేశారు. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కాకపోతే ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయరనమాట. లాయర్ చేస్తాడు. పోలీసుల కన్నా లాయరే చాలా బాగా చేస్తాడు. అదేంటో నాకర్థం కాలేదు. అక్కడైతే నాకు కొంచెం అల్లాజిక్‌గా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక కోర్ట్ సీన్ ఉంటుంది. ఆ కోర్ట్ సీన్ అయితే చాలా అంటే చాలా బావుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మూవీ అయితే అక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మూవీలో స్టార్టింగ్ లవ్ స్టోరీ అంటారు. అది మాత్రం అసలు లవ్ స్టోరీ లాగే లేదనమాట. అసలేముండదు. మన హీరో, హీరోయిన్‌ని చూస్తాడు. ఆ అమ్మాయికి 2, 3 మెసేజ్‌లు చేస్తాడు. అయిపోయింది. ఇంక ఒక మంచి సాంగ్ పడిద్ది అక్కడి నుంచి. మనకి హీరో అండ్ హీరోయిన్ మధ్య బాండింగ్ చూపించలేదు. ఏం చూపించలేదనమాట. అసలు నో డీటెయిలింగ్ అనమాట. లవ్ స్టోరీ అన్నారు. కాకపోతే దానికేమో మంచి డీటెయిలింగ్ లేదనమాట. అక్కడైతే నాకు కొంచెం లాజిక్ అనిపించింది. లవ్ స్టోరీ ఇంకా కొంచెం బాగా చూపించుంటే చాలా బాగుండేది. అండ్ ఆ సాంగ్‌లోనే పెళ్లి గూడా అయిపోద్ది. ఎలా అయిపోయింది? ఏందయిపోయింది? చాలా సింపుల్‌గా అయిపోద్ది అసలకి. మనకేం అర్థం కాకుండా అయిపోద్దనమాట మొత్తం. అండ్ మూవీ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్. ఆ ట్విస్ట్ బావుంటది. కాకపోతే ఆ ట్విస్ట్ అయితే నమ్మబుద్ధి కావట్లేదనమాట. కొంచెం ఓవర్‌గా ఉంటుంది. కాకపోతే బావుందంతే. మనం ఆ ట్విస్ట్‌ని అయితే అసలు గెస్ చేయలేమనమాట. కొంచెం చాలా డిఫికల్ట్‌గా ఉంటది గెస్ చేయడానికి కూడా. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు గైస్. రైటింగ్ ఇంకా కొంచెం బాగా రాయాల్సింది. అప్పుడు వర్కౌట్ అయ్యేదేమో. ఇంక మూవీలో అయితే ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా సరే, సెకండ్ హాఫ్ అయితే పర్లేదు గైస్. బానే ఉంది కొంచెం. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అండ్ క్రైమ్ సీన్స్ పర్లేదనమాట. కొంచెం బానే ఉన్నాయి. ఇంకా సాంగ్స్ విషయానికొస్తే ఒకే ఒక సాంగ్ ఉంది గైస్. అది కూడా యావరేజ్ గానే ఉంది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే ఒకే ఒక సీన్‌లో బావుంటుంది. అది కూడా మన హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక బీజీఎం వస్తుంది. ఆ బీజీఎం బావుంటుందంతే. మూవీలో అయితే చాలా అంటే చాలా అన్‌లాజిక్ సీన్స్ ఉన్నాయి గైస్. ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్‌లో వచ్చే ట్విస్టే అన్‌లాజిక్ సీన్ అనమాట. అలాంటివైతే ఇంకా మూవీలో చాలానే ఉన్నాయి. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపిచ్చింది. మీరు మూవీ చూడాలి అనుకుంటే ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఫన్ ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ బావుంటుంది. అండ్ లాస్ట్‌లో ట్విస్ట్ బావుంటుంది అంతే గైస్. అంతకు మించి మూవీలో ఇంకేం లేదు. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 1.5 ఔట్ ఆఫ్ 5.